అవినీతి మీద కూడా కోడ్ రావడం వల్ల ఆగింది దర్యాప్తు. బట్ అది నాట్ స్టాప్డ్, కొంచెం తాత్కాలికంగా బ్రేక్ వేసినాం అంతే. ఇప్పుడు కోడ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా కూలంకషంగా మొత్తం లోపలికి పోయి మొత్తం కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మీకు తెలిసి ఇప్పటికే ఈ పార్టీకి సంకేతాలు అంది ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్, ఆఖరికి కిందాక నేను మాట్లాడినట్టు కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావే కాదు, వాళ్ళ ఆయన సడ్డకుని కొడుక ఉన్నారు కదా సంతోష్ రావు, మిస్టర్ హ్యాపీ రావు, ఆయన కూడా చెట్ల కుంభకోణంలో ఉన్నాడు. ఆయన కూడా తెలుసు ₹5.95 రావాల్సిన మొక్కను ₹12 పెట్టి కొని వాళ్ళ సోదరుల దగ్గర వాళ్ళ వీళ్ళ దగ్గర వాళ్ళే నర్సరీస్ ఉంటాయి, ఇవన్నీ పెట్టి దిక్కుమాల కోనోకార్పస్ మొక్కలన్నీ పెట్టి అలా పర్యావరణాన్ని నాశనం చేసిండు ఆయన. ఇవన్నీ కూడా బయటికి చాలా కోకొల్లలు ఉన్నాయి. మీరు ఎన్ల కూడా అన్నట్టుగా అందులేదని అన్నిట్లలో ఎందెందు వెతికినా మీ అవినీతి మొత్తం కూడా ఇట్లా కాకలు తీరిపోయి మీరు చేసిండ్రు. మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు ఏడ్చినా తూడ్చినా పక్కదారి పట్టించాలని చూసినా పెడబొబ్బలు పెట్టినా ఈ విచారణలు మాత్రం ఆగాయి. మిమ్మల్ని కంపల్సరీ లోపల వేసుడే, అవి బయటికి తీసుడే, అవన్నీ కూడా